Smart Solutions. Add-on Desire. నా పేరు స్వర్ణలత. నేను మీకు ఈరోజు సాంఘిక శాస్త్రం నుంచి వివిధ రకాల పటాలను అర్థం చేసుకోవడం ఎలా, పటాలు అనేవి వివిధ రకాలుగా ఉంటాయి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి అంటే వాటిని ఎలా తెలుసుకోవాలి, ఈ యొక్క పటం దేనికి ఉంది, ఈ యొక్క సంకేతాలు అనేవి దేనికి ఉపయోగిస్తారు అనే విధంగా ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది ఈ యొక్క పాఠంలో మనం తెలుసుకోబోతున్నాము. ఈ యొక్క పటాలను ఏ విధంగా అర్థం చేసుకుంటాం కనుక చూసినట్లయితే దానికి సంబంధించిన కొన్ని అంశాలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మనం నివసించే ప్రపంచం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రపంచాన్ని యొక్క పటాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా గుర్తులు అనేవి కల్పించబడుతూ ఉంటాయి, గుర్తులు అనేవి మనకు ఉంటుంటాయి. ఆ యొక్క గుర్తుల సంకేతాలు అనేవి దేనికి ఉపయోగిస్తామో అనే విషయాలను, అదేవిధంగా భారతదేశ పటము దాన్ని ఏ విధంగా అధ్యయనం చేసుకోవాలి, భౌతిక పటాలు అనేవి ఏ విధంగా ఉంటాయి, భూమి మీద ఉండే ఎత్తులను ఏ విధంగా కొలుస్తూ ఉంటారు, పటంలో ఎత్తులను చూపడము, ఆ యొక్క ఎత్తు ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, అదేవిధంగా పర్వత ప్రాంతాలను ఏ విధంగా యొక్క పటంలో చూపిస్తారు అదేవిధంగా కాంటూరు లేదా సమతల రేఖలు ఏ విధంగా ఉంటూ వస్తాయి అనే అంశాలను, ఎత్తు పల్లాలను చూపడం వల్ల ఈ యొక్క ఎత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని చూపడం వల్ల ఉండే ఉపయోగాలు ఏమైతే ఉన్నాయో ఆ యొక్క అంశాన్ని, అదేవిధంగా సముద్రం మట్టం అనేది ఏ విధంగా ఉంటుందో దాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క కర్ణాటక పశ్చిమ కనుమల్లోని ఇక సతత హరిత అరణ్యాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సతతము అంటే ఎల్లప్పుడూ, హరిత అరణ్యాలు అంటే హరితం అంటే పచ్చదనంతో నిండుకొని ఉంటుంది. ఈ యొక్క ప్రాంతాలలో కర్ణాటక పశ్చిమ కనుమ ప్రాంతాలలో సతత హరిత అరణ్యాలు అనేవి ఎక్కువగా, అడవులు అనేవి ఎక్కువగా మనం చూస్తుంటే ఎప్పుడు కూడా పచ్చదనంతో ఆ యొక్క ప్రాంతం అంతా కూడా నిండుకొని ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే విశాఖపట్నం రామకృష్ణ బీచ్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క చిత్రంలో విశాఖపట్నం రామకృష్ణ బీచ్ అనేది చూస్తూ ఉన్నాం. ఆఫ్రికా ఖండం ఇక్కడ చూసినట్లయితే ఆఫ్రికా ఖండంలోని యొక్క లిబియా దేశంలోని సహారా ఎడారిలోని ఇక్కడ ఒయాసిస్ను ఇక్కడ మనం గమనిస్తూ రావచ్చు. ఈ యొక్క చిత్రంలో ఇక్కడ అంటార్క్టికా ఖండంలో మంచుతో కప్పి ఉన్న యొక్క ప్రాంతాన్ని మనం చూస్తున్నాం. ఆ యొక్క ప్రాంతం అది ఉంది, దానిపైన మొత్తం కూడా మంచు అనేది కప్పివేయబడినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది అంటార్క్టికా ఖండంలోని ఆ యొక్క మంచుతో కప్పి ఉన్న యొక్క ప్రాంతాన్ని ఇదంతా కూడా మనం గమనిస్తూ రావచ్చు. ఇంకా ఇక్కడ చూసినట్లయితే పటం ఇక్కడ చూస్తే ఈ యొక్క భారతదేశ పటాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క రాష్ట్రాలు సరిహద్దులుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గుర్తులు కనుక చూసినట్లయితే ఒక్కొక్క రాష్ట్రానికి అక్కడ సరిహద్దులను, అదేవిధంగా వాటి రాజధానులను కూడా ఇక్కడ మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ యొక్క అంచులలో చూసినట్లయితే ఈ యొక్క నలుపు గీత అనేది అంతా కూడా దేశ సరిహద్దు అంటే దేశ సరిహద్దునిది చూపించే విధంగా ఉంటూ ఉంది. ఆ యొక్క రాష్ట్రాల సరిహద్దుకు వచ్చేసరికి యొక్క నీలం రంగులో ఇక్కడ లోపల మనం చూసినట్టయితే నీలం రంగులో ఆ యొక్క గీతలు అనేవి ఉంటూ వస్తాయి. అవన్నీ కూడా రాష్ట్ర సరిహద్దులను సూచించే విధంగా ఉంటాయి. లోపల ఆ నీలం రంగు గీతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రాష్ట్రాల సరిహద్దును సూచిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ చుక్కలు అనేవి ఉన్నాయి, బ్రౌన్ కలర్లో యొక్క చుక్కలు అనేవి ఉన్నాయి. ఇక్కడ చెన్నై ఇక్కడ ఒక చుక్క ఉంది, ఇక్కడ బెంగళూరు అంటే ఆ యొక్క రాష్ట్రానికి, కర్ణాటక రాష్ట్రానికి ఆ యొక్క బెంగళూరు రాజధానిగా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిగా, అదేవిధంగా హైదరాబాదు తెలంగాణ రాజధానిగా ఇక్కడ అంటే ఇక్కడ గుర్తులు అనేవి అక్కడ మనకు ఇస్తూ వచ్చారు. ఈ విధంగా మనం ఇక్కడ కేరళ తిరువనంతపురం రాజధానిగా అంటే ఈ యొక్క రాజధానులను, రాష్ట్ర రాజధానులను ఆ యొక్క చుక్క ద్వారా మనం ఇక్కడ గుర్తించవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాన, దక్షిణాన, తూర్పున, పడమర ఉన్న రాష్ట్రాల జాబితా ఏదైతే ఉందో అది ఇక్కడ మనం చూస్తున్నాం. అక్కడ రాయమని ఇచ్చారు. ఇక్కడ ఉత్తరాన చూసినట్లయితే ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఈ యొక్క రెండు ప్రాంతాలు ఉత్తరాన ఉన్నట్లుగా, అదేవిధంగా దక్షిణాన చూసినట్లయితే తమిళనాడు అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. తూర్పు ప్రాంతంలో చూస్తే బంగాళాఖాతాన్ని, అదేవిధంగా పడమర ప్రాంతంలో కర్ణాటక కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర ప్రాంతాలలో ఇక ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తమిళనాడు, బంగాళాఖాతం, అదేవిధంగా కర్ణాటక ఈ యొక్క ప్రాంతాలు అనేవి మనం ఇక్కడ గమనిస్తూ రావచ్చు. ఇంకా చూసినట్లయితే ఇక్కడ గుర్తులు అనేవి ఏ విధంగా ఉంటూ వస్తాయి. గుర్తులు చూసినట్లయితే బిందువు అంటే డాట్, ఒక చుక్కనే బిందువు అనేసి అంటారు. అదేవిధంగా రేఖ అంటే ఇట్లా గీసే ప్రాంతం ఇది
అంటే గీతనే రేఖ అనేసి అంటారు. రేఖలు అనేవి ఈ విధంగా గుర్తిస్తారు. బిందువు అంటే ఒక చుక్క పెట్టేసి గుర్తించడం, అవి గుర్తులుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక ప్రదేశాన్ని ఏదైనా చూపించాలి అనుకున్నట్లయితే, ఒక ప్రదేశాన్ని చూపిస్తూ వచ్చినట్లయితే, ఒక నది ప్రవహిస్తున్న ప్రదేశాన్ని చూపిస్తూ రావాలంటే ఈ విధంగా నది ప్రవాహాన్ని ఆ విధంగా మనం చూపిస్తూ రావచ్చు. అదేవిధంగా కొండ ప్రాంతాలను కనుక చూపించాలి అంటే ఈ విధంగా కొండ ప్రాంతాలు అనేవి మనం అక్కడ చూపిస్తూ రావచ్చు. వీటి యొక్క గుర్తులు అనేవి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో కడప లేదా ఒంగోలు జిల్లాలను చూపాలంటే వేర్వేరు రంగులలో చూపుతాము. అవి ఆ ప్రాంతాన్ని చూపే రంగులు. ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని తీసుకున్నప్పుడు, ఒక రాష్ట్రంలోని ప్రదేశాలను, ఒక ప్రాంతాలను తీసుకున్నప్పుడు, ఈ యొక్క కడప ప్రాంతానికి సంబంధించి తీసుకున్నప్పుడు ఒక కలర్ లేదంటే ఒక ఎరుపు రంగు తీసుకున్నారనుకోండి, ఆ ఎరుపు రంగులో ఈ యొక్క నదీ ప్రదేశం కానీ అదేవిధంగా ఏవైతే ఉన్నాయో కొండ ప్రాంతాలను కానీ ఆ విధంగా చూపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒంగోలు జిల్లాను కనుక తీసుకుంటే, ఒంగోలు ప్రాంతాన్ని కనుక తీసుకుంటే అక్కడికి వచ్చేసరికి ఒక ఎరుపు రంగు కాకుండా వేరే రంగును, అంటే ఆకుపచ్చ లేదంటే నీలం రంగు, ఏదో ఒక రంగును ఉపయోగించేవారుగా ఉండాలి. అంటే ఆ యొక్క కలర్లను బట్టి ఈ యొక్క ప్రాంతంలో ఇది అనేసి గుర్తించుకోవడానికి, అంటే రంగులను అనేది ఉపయోగిస్తూ ఉండాలి. వివిధ ప్రాంతాలను, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రంగును కనుక ఉపయోగించినట్లయితే దాన్ని తెలుసుకోవడం, దాని గురించి తెలుసుకోవడం ఈజీ అవుతుంది, సులభంగా దాన్ని గుర్తించగలే వీలు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రాంతాలంటే వేరు రంగులతో అక్కడ మనం చూపేవారంగా ఉంటాము. భౌతిక పటం ఇక్కడ మనం చూసినట్లయితే ఇది భౌతిక పటాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఆకుపచ్చ రంగు, ఇక్కడ ఆకుపచ్చ రంగు కనిపిస్తుంది కదా, ఈ యొక్క ఆకుపచ్చ రంగు, అదేవిధంగా పసుపు రంగు, అదేవిధంగా గోధుమ రంగు అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. గోధుమ రంగు రకరకాల భూస్వరూపాలను, అంటే అది పీఠభూమా లేదంటే మైదాన ప్రాంతమా లేదంటే పర్వత ప్రాంతమా, ఇలాగ ఆ యొక్క భూ ఉపరితలం ఏదైతే ఉందో దాని యొక్క భూమిని బట్టి ఆ యొక్క ప్రాంతాలను అనేది వర్గీకరిస్తూ ఉంటారు. కాబట్టి యొక్క భూస్వరూపాలను తెలిపే విధంగా, ఈ యొక్క రంగులను కనుక చూసినట్లయితే ఇక్కడ మనం గమనిస్తూ ఉండొచ్చు. అంటే ఒక్కొక్క భూస్వరూపానికి, అదే పీఠభూమి అయితే ఒక రంగుగా, అదేవిధంగా మైదాన ప్రాంతంలో ఉన్న ఆ యొక్క భూమి అయితే అది ఒక రంగుగా మనం చూస్తుంటాం. ఆ యొక్క పర్వతాలు కలిగిన ప్రాంతాన్ని చూపించినట్లయితే అది ఇంకొక గోధుమ రంగు కానీ ఏదో అంటే ఒక రంగును అనేది, కలర్ అనేది ఏర్పరచుకోవడం మనం చూస్తున్నాం. ఎందుకు అంటే ఆ యొక్క దాని ద్వారా, ఆ యొక్క రంగు ద్వారా అది పీఠభూమా లేదంటే మైదాన ప్రాంతమా లేదంటే ఆ యొక్క పర్వతాలు కలిగిన ప్రాంతమా అని చెప్పేసి గుర్తించడానికి అనువుగా ఉంటుంది. ఇక్కడ నింపూరు అనే గ్రామాన్ని ఇక్కడ మనం ఆ యొక్క గ్రామ చిత్రాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఆ యొక్క నింపూరు గ్రామ చిత్రాన్ని ఇక్కడైతే ఇది కొండ ప్రాంతం, ఇక్కడ ఒక గుడి అనేది కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ నది అనేది ప్రవహిస్తూ ఉంది. ఇక్కడ నది ప్రవాహం అనేది ఉంటుంది. ఆ యొక్క కొండల నుంచి ఆ యొక్క నీరు అనేది ఇక్కడ కలిసి వస్తూ ఆ యొక్క వాగు రూపంలో ఆ యొక్క నీరంతా ప్రవహిస్తూ వస్తుంది. ఇక్కడ నీరంతా ప్రవహిస్తూ ఇక్కడ నదిలో అనేది చేరుతూ ఉంది. ఆ పై నుంచి అంటే కొండల నుంచి ఆ యొక్క నీరు ప్రవాహం అంతా వచ్చి నదులలో చేరడానికి ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఇక్కడ అన్ని కూడా పంట పొలాలను కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది నింపూరు యొక్క గ్రామ చిత్రాన్ని ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా భూమి మీద ఉండే ఎత్తులను కొలవడం ఎలా? ఈ యొక్క సముద్ర మట్టం నుంచి ప్రపంచం మొత్తం సమానంగా, యొక్క సముద్ర మట్టం ఏదైతే ఉందో అక్కడి నుంచి ఆ యొక్క ప్రపంచం మొత్తాన్ని సమానంగా గుర్తించేది ఎలాగో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క నింపూరు గ్రామం ఈ యొక్క ఎత్తును కనుక ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క గ్రామ ఎత్తు చూస్తే పైగా 150 మీటర్లుగా ఉంది. అత్యధికంగా 150 మీటర్లు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇంకా చూసినట్లయితే ఈ యొక్క 0 మీటర్లు కనుక చూసినట్లయితే ఇదంతా కూడా భూ ఉపరితలము. ఇక్కడ చూసినట్లయితే ఇదంతా కూడా భూ ఉపరితలాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 0 మీటర్ల నుంచి మొదలుకొని అక్కడ చూసినట్లయితే 50 మీటర్ల వరకు అదంతా కూడా ఆ యొక్క పంట ప్రాంతాలుగా మనం ఇక్కడ గమనిస్తూ రావచ్చు. ఇంకా కొంచెం పైకి చూసినట్లయితే ఆ నింపూరు ఆ గ్రామాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇంకా 100 మీటర్ల కంటే పైన ఉన్న ప్రాంతం అంతా కూడా గుడి అనేది అక్కడ కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. అంటే ఇదంతా కూడా కొండ ప్రాంతంగా అక్కడ చూస్తున్నాం. ఊరు వచ్చేసి అది కూడా కొండ ప్రాంతంలోని ఊరుగానే మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఇంకా చూసినట్లయితే గుడి సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది? ఇక్కడ చూసినట్లయితే సముద్ర మట్టం వచ్చేసి 0 మీటర్లుగా ఉంది. అదే గుడి వచ్చేసరికి 150 మీటర్లుగా ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ గుడి ఉంది అంటే మొత్తం ఎత్తు 150 మీటర్లు. ఇక్కడ చూసినట్లయితే 100 మీటర్లకు ఆ యొక్క గుడి అనేది కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే 100 మీటర్లుగా మనం చూస్తున్నాం. ఇక గుడి సముద్ర మట్టానికి ఎన్ని కిలోమీటర్ల ఎత్తులో ఉంది అంటే ఇక్కడ 100 మీటర్లు.
100 మీటర్ల ఎత్తులో ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. కొండ పై భాగం సముద్ర మట్టానికి ఎంత మీటర్ల ఎత్తులో ఉంది? ఆ యొక్క కొండ పై భాగం ఇక్కడ చూసినట్లయితే ఇది కొండ పై భాగం. ఈ యొక్క కొండపై భాగం ఈ యొక్క సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో మీటర్లో ఉందంటే 150 మీటర్ల ఎత్తులో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పటంలో ఎత్తు పల్లాలను చూపడం. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క పటంలో ఆ యొక్క ఎత్తు పల్లాలు ఏ విధంగా ఉంటాయో వాటిని ఏ విధంగా చూపిస్తామంటే జోన్ 1, జోన్ 2, జోన్ 3గా అక్కడ వర్గీకరించడం జరిగింది జోన్ వైజ్గా. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క చిత్రాన్ని మనం గమనించవచ్చు. ఈ యొక్క ఆకుపచ్చ ప్రాంతం అంతా కూడా జోన్ 1గా గుర్తించినట్లయితే ఇది 0 నుంచి 50 మీటర్ల వరకు దాన్ని మనం గుర్తించవచ్చు. ఈ యొక్క ఆకుపచ్చ ప్రాంతం అంతా కూడా అంటే ఎత్తు దిశగా మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క నిమ్మూరు గ్రామం ఇది సముద్ర మట్టం నుంచి ఎత్తు దిశగా ఈ యొక్క చిత్రాన్ని అనేది చూపిస్తున్నారు. ఇది 3 జోన్లుగా విభజించడం అనేది జరుగుతుంది. ఇక చూసినట్లయితే ఈ యొక్క మీటర్లు ఇది చూసినట్లయితే ఈ యొక్క జోన్ 1లో చూసినట్లయితే ఇదంతా కూడా పంట ప్రాంతాన్ని చూపిస్తూ ఉన్నారు. 0 నుంచి 50 వరకు అంటే ఆ యొక్క సముద్ర మట్టం నుంచి 50 మీటర్ల ఎత్తు వరకు అదంతా కూడా పంటలు పండించే యొక్క ప్రాంతంగా చూపిస్తున్నారు. ఇంకా చూసినట్లయితే జోన్ 2లో వచ్చేసరికి 51 నుంచి 100 మీటర్ల వరకు ఉంటుంది. ఇక్కడ అన్ని చూసినట్లయితే ఆ యొక్క నివాస ప్రాంతాలుగా మనం గమనించవచ్చు. 50 మీటర్ల నుంచి 100 మీటర్ల ఎత్తులో ఆ యొక్క నివాస ప్రాంతాలు అనేవి ఏర్పరచుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇంకా చూసినట్లయితే ఇంకా అదేవిధంగా 100 నుంచి 150 వరకు చూసినట్లయితే అక్కడ గుడి అనేది మనం చూస్తున్నాం. ఒక 100 మీటర్ల ప్రాంతంలో ఆ యొక్క గుడి అనేది ఉంది. ఇంకా పై ప్రాంతం చూసినట్లయితే 150 వరకు ఆ యొక్క శిఖరం అనేది ఏర్పడినట్లుగా చూస్తున్నాం. ఇది నింపూరు గ్రామం ఈ యొక్క చిత్రాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అది జోన్లలాగా విభజించడము. అదేవిధంగా మొదటి జోన్ వచ్చేసరికి ఇదంతా పంట ప్రాంతము 0 నుంచి 50 మీటర్ల వరకు ఈ యొక్క పంట ప్రాంతము. అదేవిధంగా మీటర్లలో చూసినట్లయితే 51 నుంచి 100 మీటర్ల వరకు ఇది ఒక మీటర్లలో మనం ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా 3వ జోన్లో చూసినట్లయితే 101 నుంచి 150 వరకు ఆ యొక్క మీటర్లను ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఇక సముద్ర మట్టం నుంచి ఈ యొక్క ఎత్తు అనేది ఈ విధంగా ఉంటూ వచ్చింది. ఈ విధంగా పట్టంలో కూడా ఈ విధంగా ఎత్తులు అంటే ఈ విధంగా మీటర్లు ఇస్తూ ఆ యొక్క ఎత్తులు అనేది కొలవడం కోసం ఈ విధంగా పటాలను అనేవి చేస్తూ ఉంటారు. ఈ యొక్క రంగులు ఇచ్చారు. ఇక్కడ ఈ యొక్క పంట ప్రాంతానికి వచ్చేసరికి ఈ యొక్క రంగులు అనేవి ఇచ్చారు. అదేవిధంగా నివాస ప్రాంతానికి వచ్చేసరికి ఈ యొక్క రంగుని అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గుడి ఆ యొక్క కొండ ప్రాంతానికి వచ్చేసరికి ఈ యొక్క నషం కలర్ ఆ యొక్క బ్రౌన్ కలర్ అనేది అక్కడ ఇవ్వడం అనేది జరుగుతూ వచ్చింది. అంటే ఒక్కొక్క రంగును అనేది ఉపయోగిస్తూ వచ్చారు. మొత్తం ఒకటే రంగులో ఉంటే ఆ యొక్క తేడా అనేది మనకు తెలియకపోవచ్చు. కాబట్టి రంగులు అనేవి మారుస్తూ ఇవ్వడం వల్ల ఆ యొక్క తేడా అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఇక్కడంతా నీలం రంగులో ఉంది కాబట్టి ఇదంతా నీలం రంగు దేనికి గుర్తు? సముద్రాలకు, మహాసముద్రాలకు, నదులకు అంటే నీటికి గుర్తుగా మనం చూస్తున్నాం. ఇక్కడ నీల రంగు ఉంది కాబట్టి ఇదంతా కూడా సముద్రంగా మనం గమనించవచ్చు. ఇక చూసినట్లయితే కాంటూరు లేదా సమతల రేఖలు, కాంటూర్ లైన్స్ అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. కాంటూరు లేదా సమతల రేఖలను ఇక్కడ మనం గమనించవచ్చు. సమానమైన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖనే సమతల రేఖ అంటారు. సమానమైన ప్రాంతాలు అంటే ఇప్పుడు భూమి అంతా కూడా ఒక రకంగా ఉంది, అదంతా ఒక ప్రాంతంగా గీస్తూ వస్తారు. అదే కొండ ప్రాంతం కొన్ని కొండలు ఎక్కువ తక్కువలుగా అట్లా ఉంటాయి, అక్కడ అది గీయలేము. అంటే సమానమైన ప్రాంతాలు భూమి మీద కొండ ప్రాంతం కాకుండా మామూలుగా భూ ఉపరితలాన్ని కొలవచ్చు. దీన్ని ఆ విధంగా దాన్నే సమతల రేఖ అనేసి అంటారు. భూస్వరూపాన్ని బట్టి భూస్వరూపం అంటే కొంతమంతా కూడా భూమి ఒకటే స్వరూపాన్ని కలిగి ఉండదు. ఎందుకంటే పీఠ భూములు అనేవి కలిగి ఉంటాయి, కొండలు పర్వతాలు అనేవి కలిగి ఉంటాయి కాబట్టి మైదాన భూములు అనేవి కలిగి ఉంటాయి కాబట్టి భూస్వరూపం అనేది ఒక స్వరూపంలో ఉండదు. కాబట్టి అంటే వంకర టింకరగా ఉండవచ్చు. అంటే ఒక చోట ఎక్కువ ఉండొచ్చు, ఒక చోట తక్కువగా ఉండొచ్చు. భూస్వరూపం అనేది ఎక్కువ తక్కువలుగా హెచ్చు తగ్గులుగా ఉంటూ వస్తుంది. అట్లాంటి ప్రాంతాలను ఏ విధంగా కొలుస్తారు? అన్ని సమానంగా ఉంటే కానీ సమతల రేఖను ఉపయోగించి ప్రాంతాలను అనేది కొలుస్తారు. మరి ఇట్లాంటి ప్రాంతాలలో హెచ్చు తగ్గులు ఉన్న ప్రాంతాలలో ఏ విధంగా కొలుస్తారు అని కనుక మనం చూసినట్లయితే భూస్వరూపాన్ని బట్టి కాంటూరు రేఖలు అనేవి ఉపయోగించుకోవచ్చు. కాంటూరు రేఖల సహాయంతో ఈ యొక్క భూస్వరూపం ఇట్లాంటి ఏదైతే హెచ్చు తగ్గులున్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించవచ్చు. ఇవి ఒకదాని ఒకటి ఖండించుకోవు. రేఖలు అనేవి ఒకదానికొకటి ఖండించుకోకుండా ఉంటూ వస్తాయి. భూమి వాళ్ళు ఎత్తుగా ఉంటే భూమి వాళ్ళు కనుక
ఎత్తుగా ఉన్నట్లయితే ఒకదానికొకటి దగ్గరగా, భూమి వాళ్ళు తక్కువగా ఉంటే దూరంగా ఉంటాయి. ఈ యొక్క రేఖలు ఏ విధంగా ఉంటాయంటే భూమి వాళ్ళు కనుక ఎత్తుగా ఉంటే అది దగ్గరగా ఉన్నట్లు, అదేవిధంగా దగ్గరగా ఉంటే దూరంగా ఆ యొక్క వాల్ అనేది తక్కువలో ఉంటే ఆ యొక్క వాళ్ళ అనేది దూరం అనేది దూరంగా ఉంటూ వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. భూమి వాళ్ళు కనుక తక్కువగా ఉంటే యొక్క రేఖలు అనేవి దూరంగా ఉంటూ వస్తాయి. అది ఇక్కడ మనం గమనించవచ్చు. ఎత్తులను చూపే పటాల వల్ల ఉపయోగాలు ఏంటి? ఈ యొక్క కాటూరు రేఖల వల్ల ఎట్లాంటి ఉపయోగాలు ఉన్నాయి? ఎత్తు ప్రాంతాలను కనుక చూపిస్తుంది కాబట్టి దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు కనుక చూసినట్లయితే ఈ యొక్క భూమి ఉపరితల స్వభావం ఏంటో మనం గమనించవచ్చు. ఇక భూమి ఉపరితల స్వభావాన్ని కనుక్కునే వారంగా ఉంటాం. ఇంకా పర్వతాలు, లోయలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ పర్వతాలు ఉన్నాయి, అదేవిధంగా చూసినట్టు హెచ్చుగా ప్రాంతాలలో అయితే కొండలు, పర్వతాలు అనేవి ఉంటాయి. ఇంకా లోతు ప్రాంతాలు ఉంటాయి, అంటే భూమి ఉండాల్సిన దానికంటే ఇంకా లోతు ప్రాంతాలు ఉంటాయి, అవే లోయలు అనేసి పిలుస్తూ ఉంటాయి. లోయ ప్రాంతం అంటే చాలా లోపలికి కలిగి ఉంటాయి. అట్లాంటి లోయ ప్రాంతాలను కూడా ఇవి గుర్తించే అవకాశం ఉంది. కాబట్టి ఆ యొక్క పర్వతాలు ఎక్కడ ఉన్నాయి, అదేవిధంగా ఆ యొక్క లోయ ప్రాంతం ఎక్కడ ఉంది అనేసి కనుక్కోవడానికి ఇవి ఉపయోగకరంలో ఉంటూ వస్తాయి. రోడ్లు వేసేటప్పుడు, ఆనకట్టలు కట్టేటప్పుడు, ఆ యొక్క రోడ్లు వేసేటప్పుడు, ఆనకట్టలు కట్టేటప్పుడు యొక్క కాంటూర్ రేఖలు అనేవి ఈ యొక్క ఎత్తులను చూపే పటాల వల్ల ఎక్కువగా ఉపయోగం అనేది ఉంటూ వస్తుంది. ఆ యొక్క రోడ్లు వేసేటప్పుడు చూసుకుంటారు, ఎక్కడైనా మధ్యలో ఎత్తు ప్రాంతం ఉందా, లేదంటే ఈ ప్రాంతం అనుకూలమా లేదా, అదేవిధంగా ఆనకట్టలు ఈ యొక్క ప్రాంతంలో కట్టవచ్చా లేవా అనే మొదలగు అంశాలను ఈ యొక్క పటం ద్వారా తెలుసుకునే ఉపయోగం ఉంది. కాబట్టి ఈ యొక్క ఆనకట్టలు కట్టేటప్పుడు కానీ, లేదంటే రోడ్లు వేసేటప్పుడు కానీ వీటిని ఉపయోగించుకోవచ్చు. హెచ్చు తగ్గులున్న ప్రదేశాలలో రోడ్లు వేసేటప్పుడు నాకు ఎక్కువ తక్కువలు ఉన్నాయి, అక్కడ రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది, అక్కడ ఆ ప్రాంతాలలో కూడా ఏ విధంగా ఉంటే ఎంత ఎత్తు ఉంది, ఎంత తగ్గు ఉంది అనే మొదలగు అంశాలను తెలుసుకోవడం కోసం ఈ యొక్క పటాలను అనేవి ఉపయోగిస్తూ ఉంటారు. ఆనకట్టలు కట్టేటప్పుడు ఎంత ప్రదేశం మునుగుతుందో ఆ విధంగా లెక్క వేయడానికి ఇప్పుడు ఆనకట్టలు కడుతూ ఉంటారు. ఓకే, నీటికి ఎంత ప్రదేశం అయితే వస్తుంది, లేదంటే ఎంత ప్రదేశం ఆ యొక్క వరదల నీరు అనేది చేరదు అనే మొదలగు అంశాలను ఈ యొక్క రోడ్లు వేసేటప్పుడు, ఈ యొక్క ఆనకట్టలు కట్టేటప్పుడు ఇట్లాంటి అంశాలను అనేవి వారు ఉపయోగించుకోవడానికి దీన్ని ఉపయోగించుకుంటున్నట్లుగా ఈ యొక్క ఎత్తులను చూపే పటాలను ఈ విధంగా ఉపయోగించుకుంటూ వస్తారు. ఏ విధంగా అంటే ఈ యొక్క భూమి ఉపరితల స్వభావాన్ని కనుక్కోవడం కోసం, అదేవిధంగా పర్వతాలు, లోయలు ఎక్కడ ఉన్నాయనే మొదలగు విషయాలను తెలుసుకోవడం కోసం, ఇక రోడ్లు వేసేటప్పుడు ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయా అని చెప్పేసి ఆ యొక్క అంశాలను తెలుసుకునే విషయంలో, ఆనకట్టలు కట్టేటప్పుడు ఆ యొక్క ప్రదేశం అనేది ఏ విధంగా అక్కడ మునుగుతుంది, లేదంటే ఏ విధంగా ఆ యొక్క ప్రదేశం అనేది ఉంటూ వస్తుంది అనే మొదలగు అంశాలను తెలుసుకోవడం కోసం ఈ యొక్క ఎత్తు పల్లాలను చూపే పటాల వల్ల ఈ యొక్క ఉపయోగాలు అనేవి మనం కలిగి ఉన్న వారంగా ఉన్నాం. ఈ యొక్క సముద్ర మట్టం కనుక చూసినట్లయితే మీన్ సీ లెవెల్ అంటారు. ఈ యొక్క సముద్ర మట్టాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. సముద్ర నీటి మట్టంను 0 మీటర్లుగా ఎత్తుగా పరిగణించాలి. ఇక్కడ మనం ఈ యొక్క చిత్రంలో కూడా చూస్తూ రావచ్చు. ఈ యొక్క సముద్ర నీటి మట్టం, ఈ యొక్క బ్లూ కలర్ ఏదైతే ఉందో ఆ యొక్క లైన్ని మనం ఇక్కడ చూస్తూ రావచ్చు. ఇదంతా కూడా ఈ యొక్క సముద్ర నీటి మట్టంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒక 0 మీటర్ ఎత్తుగా పరిగణించాలి. ఇదంతా కూడా 0 మీటర్ ఎత్తుగా కనుక చూసినట్లయితే ఆ యొక్క పరిగణించాలి. ఇంకా అదేవిధంగా అలలు, శాస్త్రవేత్తలు అనేక సంవత్సరాలు పరిశోధించి ఆ యొక్క అలల ఎత్తును లెక్కించి సగటు సముద్ర మట్టాన్ని నిర్ధారించారు. ఎంతైతే ఆ యొక్క సముద్ర మట్టం ఏదైతే ఉందో దాన్ని నిర్ధారించడం జరిగింది. ఆ యొక్క సముద్ర మట్టాన్ని నిర్ధారించడం కోసం కూడా ఈ యొక్క పటాలు అనేవి మనం అర్థం చేసుకోవడానికి ఈ యొక్క పటాలు అనేవి కూడా కలిగి ఉన్నాము. ఇక చూసినట్లయితే ఈ యొక్క ప్రాంతం అంతా చూసినట్లయితే 0 నుంచి 20 మీటర్లుగా, ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క ప్రాంతం అంతా కూడా 20 నుంచి 21 నుంచి 30 మీటర్లుగా మనం గమనిస్తూ రావచ్చు. అదేవిధంగా చూసినట్లయితే 41 నుంచి ఈ యొక్క మధ్య ప్రాంతంలో చూస్తే 41 నుంచి 50 మీటర్లుగా ఆ యొక్క ఆ యొక్క మట్టాన్ని మనం గుర్తించడానికి వీలుగా ఉంటుంది. ఈ విధంగా పటాలు అనేది తయారు చేసినప్పుడు ఒక్కొక్క రంగుని ఇవ్వడం ద్వారా ఆ యొక్క రంగులో ఆ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క అంశాన్ని గుర్తించడానికి అవకాశాలు అనేవి ఉంటూ వస్తాయి. ఈ విధంగా ఆ యొక్క పటాలను అంటే ఆ యొక్క రంగులను ఉపయోగిస్తూ ఆ యొక్క ప్రాంతాలను, ఆ యొక్క తేడాలను, ఆ యొక్క భారతదేశ పటం అయితేనేమి, ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ పటం అయితేనేమి మొదలగు అంశాలను మనం ఈ విధంగా గుర్తించుకోవచ్చు అనేసి ఈ యొక్క పాఠం ద్వారా మనం తెలుసుకున్నాము. ధన్యవాదాలు. Add-on solutions. Add-on